ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్పండి శ్రీలక్ష్మి గారు. అమ్మ బాను, నువ్వు ఊహించిందే నిజమైంది. ఆయన ఫోన్ ఇంట్లోనే వదిలేసి బయటికి వెళ్లారు. ఆ ట్రాకర్లో ఒక లొకేషన్ ట్రేస్ అయింది. అది నీకు సెండ్ చేశానమ్మా. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. నా మాట మీద నమ్మకంతో మీరు పనిచేశారు. చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఎక్కడికి వెళ్ళారో లొకేషన్ కరెక్ట్గా ఉంది. అది ఎవరి లొకేషన్ అన్నది కూడా నాకు బాగా అర్థమైంది. ఇంకా మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మమ్మీ ఇటివ్వు. అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాం కదా. ఇక డాడీకి ఎలాంటి ప్రమాదం లేదు కదక్క. చెప్పాను కదమ్మా, మీ డాడీ ప్రమాదంలో ఇరుక్కోకుండా ఉండటం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అన్నీ మర్చిపోయి మీ డాడీ మీతో సంతోషంగా ఉండేలాగా నేను చూస్తాను. మళ్ళీ మాటిస్తున్నాను, మీ డాడీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఉంటాను. చూడు చాంద్రి, ఈ విషయాలన్నీ నువ్వు ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. బామ్మ చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి. ఇప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే మనకి పుట్టబోయే బిడ్డ కూడా అంత హెల్తీగా ఉంటాడు. అంతేగాని నువ్వు ఇలా ఆలోచిస్తూ ఫుడ్ అన్నీ కరెక్ట్గా తీసుకోకపోతే అది మన బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో. విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసింది. వెంటనే అన్నయ్యకి ఈ విషయం చెప్తే అన్నయ్య విష్ణుమూర్తిని పట్టుకుంటాడు కదా. అర్థమైందిగా చాంద్రి? అన్నయ్య, ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసింది. తనున్న ప్లేస్ నేను కనిపెట్టాను. ఇదిగో ఇదే లొకేషన్. దొరికేశాడమ్మా. వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. పైకి పోవడం తప్ప వాణ్ణి బ్రతకనివ్వరా. వద్దు వద్దు, ప్లీజ్ పార్థు, నన్ను చంపద్దు. వద్దు, నన్ను చంపద్దు. నేను నీకే అన్యాయం చేయలేదు కదా. నీకు నేనేం ద్రోహం చేయలేదు. అలాంటిది నువ్వు నా మీద పగబట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్ పార్థు. నిన్ను వదిలేయాలా? నీ వల్ల నాకు అన్యాయం జరగలేదా? అసలు నువ్వు మనిషివేనా? కొడుకు కన్నా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నాకు దూరం చేయలేదా? నన్ను చేరదీసి చదివించి తన ఆస్తులన్నీ నాకు అప్పగించి నేను బాగుండాలని ఎంతగానో తప్పించిన వ్యక్తిని నువ్వు చంపించలేదా? నీ విషయంలో నాకేం సంబంధం లేదా? ఎందుకు నేను వదిలేయాలి? వద్దు వద్దు, చంపద్దు ప్లీజ్. ప్లీజ్ పార్థు, వద్దు, చంపద్దు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చాందిని. తనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ అమ్మని చంపాలనుకున్నావు నువ్వు. అందుకు నేను నిన్ను వదిలేయాలా? ఇన్ని తప్పులు నువ్వు చేస్తూ నా తండ్రిని ఇరికించాలని చూస్తున్నా. అందుకు నిన్ను వదిలేయాలా? నా చెల్లెలు బానుని ఈ ఇంటి నుంచి పంపించాలని చూస్తున్నా. అందుకు నిన్ను వదిలేయాలా? నా వాళ్ళకి అన్యాయం చేయాలనుకున్నా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు బయటికి ఎంతో దర్జాగా తిరిగినా, ఎంతమంది కళ్ళు కప్పి తప్పించుకున్నా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. దానికి చంపడం ఒకటే పరిష్కారం కాదు కదా. నన్ను పోలీసులకు అప్పగించు. నేను జైలు శిక్ష అనుభవిస్తాను. అంతేగాని నన్ను చంపొద్దు. దయచేసి నా ప్రాణాలు తీయొద్దు ప్లీజ్. ఇంకా నీ మాటలు నమ్మాలా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడింది. నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తున్నావని మేము అనుకున్నాం. కానీ నువ్వేం చేశావు? నన్ను చంపొద్దు. చట్టాన్ని గౌరవించలేదు, తీర్పులకి విలువివ్వలేదు. నీలో ఎలాంటి మార్పు రాలేదు. అందరి కళ్ళు కప్పి బయటకొచ్చి మళ్ళీ ఏం చేయాలనుకున్నావో అందరికీ తెలుసు. వద్దు వద్దు,
ఈసారి నీకు అవకాశం ఇవ్వను. ఆ చట్టం నీకు ఏ శిక్ష విధించినా నేను విధించే శిక్ష మాత్రం మరణ శిక్ష. అది తక్షణం అమలవుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి గురించి అన్నయ్యకి చెప్పానంటే ఖచ్చితంగా ఇదే పనిచేస్తాడు. విష్ణుమూర్తి ప్రాణాలు తీసేస్తాడు. దాంతో అన్నయ్య దోషిగా నిలబడతాడు. ఇలాంటప్పుడు చాందినికి ఇలాంటి విషయాలు తెలియకూడదు. తను బాధపడకూడదంటే అన్నయ్యతో ఈ విషయం చెప్పకూడదు. అంటే వీళ్ళిద్దరూ అక్కడ కలుస్తున్నారన్నమాట. అదేంటో అక్కడే తేలుస్తాను. అంకుల్, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? ఒక నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నానమ్మా. నేను అనుకునేది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి వెళ్తున్నాను. శివల నాతో మాట్లాడుతున్న వ్యక్తి నిజంగా నా కొడుకు శివనా లేక ఇంకెవరైనా అనేది ఈరోజు తెలిసిపోతుంది. తను వస్తాన్నాడు. నేను కలవడానికి వెళ్తున్నాను. నిజంగా వచ్చేది శివనే అయితే ఏం మాట్లాడాలో నిర్ణయించుకుంటాను. అది నాటకమే అయితే ఏం చేయాలో నిర్ణయించుకుంటాను. అన్ని సమస్యలకి ఇవాళ పరిష్కారం దొరుకుతుంది. తెర వెనకాల శివలా ఎవరైనా మాట్లాడుతున్నారా లేక శివనే మాట్లాడుతున్నాడా అనేది ఈరోజు తెలిసిపోతుందమ్మా. ఈ దాగుడు పొత్తులిక తట్టుకోలేకపోతున్నానమ్మా. ఒక పక్క ఈ సమస్య గురించి ఆలోచించాలా, ఇంకో పక్క విష్ణుమూర్తి రూపంలో చెల్లెమ్మకి ఎలాంటి ప్రమాదం వస్తుందో ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇన్ని ఆలోచనలతో నా గుండె బరువెక్కుతోందమ్మా. అందుకే ఆ శివలా మాట్లాడుతున్న వ్యక్తి గురించి ఇవాళ తేల్చేయడానికే వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త తల్లి. వస్తాను. సరే అంకుల్. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. ఏంటి బాను, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? విష్ణుమూర్తి సమస్యకి పరిష్కారం ఏంటో దొరికిందండి. ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించాను. కానీ ఇది నేను ఒక్కదాన్నే చేయలేను. నాకు మీ సహాయం కావాలి. మనిద్దరం కలిసి ఈ సమస్యని పరిష్కరించాలి. ఏం మాట్లాడుతున్నావు బాను? ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తను తలదాచుకున్న ప్రదేశం దొరికిందండి. ఏంటి బాను నువ్వు అనేది? విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసిందా? ఎలా? డాక్టర్ అంత కేర్లెస్గా మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. తప్పకుండా డాక్టర్ వెళ్ళి అతన్ని కలుస్తాడని నాకు అనుమానం వచ్చింది. అందుకే శ్రీలక్ష్మి గారి సాయం తీసుకుని డాక్టర్ కారులో ట్రాకర్ పెట్టించాను. దాంతో ఆ డాక్టర్ విష్ణుమూర్తిని కలిసిన లొకేషన్ ట్రేస్ అవుట్ అయిందండి. శ్రీలక్ష్మి గారు ఆ లొకేషన్ నాకు పంపించారు. ఇది ఊహించని విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు కాబట్టి మనిద్దరం వెళ్తే అతన్ని పట్టుకోవచ్చు. మళ్ళీ విష్ణుమూర్తిని పోలీసులకు అప్పగించొచ్చు. విష్ణుమూర్తిని జైలుకి పంపించాకే ఇదంతా మనం బయటకు చెప్పాలి. నీ ఆలోచన గొప్పగానే ఉంది బాను. కానీ అంత బెదిరించిన తర్వాత కూడా మాట వినని డాక్టర్ ఎలా చెప్పాడని నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ డాక్టర్ కూడా తెలియకుండా నువ్వు చాలా తెలివిగా విష్ణుమూర్తి ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేశావు. కానీ ఇప్పుడు మనిద్దరం వెళ్ళి విష్ణుమూర్తిని పట్టుకోవడం చాలా రిస్క్తో కూడుకున్న పని. మనం వస్తామని విష్ణుమూర్తి ఊహించాడు కదండి. అనుకోకుండా జరిగిన పరిణామంలో విష్ణుమూర్తి తేరుకునే లోపే మనం అతన్ని పట్టుకోవచ్చు. కానీ ఈ విషయం మనం బయటకు చెప్పామంటే ఎలాగైనా విష్ణుమూర్తికి తెలిసి తను తప్పించుకునే ప్రమాదం ఉందండి. అందుకే మనిద్దరం కలిసి వెళ్దామంటున్నాను. కరెక్టే బాను, కానీ నేనేం కాదనట్లేదు. కానీ మనం వెళ్ళిన తర్వాతైనా మనం వచ్చిన విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది కదా. క్రిమినల్ మైండ్ సెట్ చాలా డేంజర్గా ఉంటుంది. ఆ క్షణం వాడు తప్పించుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడు, ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించాడు. తనున్న ప్రదేశానికి మనం వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో విష్ణుమూర్తికి తెలుస్తుంది. మనం చేరుకునే లోపే విష్ణుమూర్తి అటాక్ చేసే ప్రమాదం ఉంది.
అందుకే పోలీసుల సహాయం తీసుకుందాం మనం. ఒక పక్క నుంచి పోలీసులు, ఇంకో పక్క నుంచి మనం ప్రయత్నిస్తే నాకా బంది పెట్టినట్టు విష్ణుమూర్తి ఎటు తప్పించుకోలేడు. ఖచ్చితంగా దొరికిపోతాడు. ఈ విషయంలో పోలీసుల సహాయం తప్పకుండా తీసుకోవాల్సిందే. అదే మనకి మంచిది. ప్లీజ్ భాను, నా మాట విను. సరేనండి, మీ ఇష్టం. హలో హలో సిఐ గారు, నేను కార్తిక్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ మాకు వచ్చింది. ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో మేము ట్రేస్ అవుట్ చేశాం. ఈ విషయంలో మనం కలిసి విష్ణుమూర్తి సంగతి తేల్చాలి. చిన్న అనుమానం వచ్చిన విష్ణుమూర్తి వెంటనే తప్పించుకుంటాడు. ఎవరికి ఏ డౌట్ రాకుండా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి విష్ణుమూర్తిని పట్టుకోవాలి. ఓకే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఆ విష్ణుమూర్తి ఇంకెటు తప్పించుకోలేడు. ఓకే సార్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్, ఫాలో మీ. మనం కూడా వెళ్దాం పదండి. పదబానా. అమ్మా నీలిమా, ఇప్పుడు మీ మావయ్యకి ఓ 30 ఏళ్ళు తగ్గినట్టుగా లేదు? ఇప్పుడు నేను పూర్తిగా కుర్రాళ్ళలా కనిపిస్తున్నాను కదా? నేనే శివ అంటే ఆ వాసుదేవరావు నమ్మేస్తాడు కదా? చూడు మావయ్య, నువ్వు గెటప్ మార్చడం గొప్ప కాదు, అక్కడ డీల్ చేయటం గొప్ప. నువ్వొక పక్క వాసుదేవరావుని, ఇంకో పక్క నుంచి ఆంటీని రమ్మన్నావు. నువ్వు బయటపడకుండా, నీ గురించి తెలియకుండా వాళ్ళిద్దరూ బయటపడేలా చేసి శివ గురించి వాసుదేవరావు వచ్చాడని నమ్మించటం అంత ఈజీ కాదు. ఏంటమ్మా అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? వాసు నమ్మడు అనుకున్నావు, నమ్మాడు కదా. రాడు అనుకున్నావు, వస్తున్నాడు కదా. ఊర్మిళ నమ్మలేదని నువ్వే చెప్పావు, కానీ ఇప్పుడు నమ్మి వస్తోందా లేదా? వాళ్ళు మన ట్రాప్లో పడ్డారమ్మా. ఇద్దరు ఎదురు పడతారు, కొట్టుకు చస్తారు. చాలా చిన్న విషయాన్ని నువ్వే పెద్దగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరేమీ అమాయకులు కాదు మావయ్య, చాలా తెలివైన వాళ్ళు. వాసుదేవరావు ఒక జిల్లా అధికారి. తను ఎంత తెలివిగా ఆలోచిస్తాడో మనం తొందరపడి తక్కువచ్చిన వేయకూడదు. అలాగే ఊర్మిళ ఆంటీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మనిషి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరూ ఎదురుపడి కొట్టుకుంటారో లేదో తెలియదు, కానీ నువ్వు ఎదురుపడితే మాత్రం పరిస్థితి ఇంకోలా మారుచు మావయ్య. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నా. పులి గుహలోకి వెళ్తున్నాం. బలైపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన ట్రాప్లో పడ్డారు, నువ్వు వాళ్ళ ట్రాప్లో పడుతున్నావు. ఆచితూచి అడుగు వెయ్యాలి మావయ్య. పిచ్చి తల్లి, నువ్వు భయపడుతుంది ఎవరి గురించమ్మా? వాళ్ళ తెలివితేటల గురించా? వాళ్ళు తెలివైన వాళ్లే, నేను కాదన్ను. కానీ మంచి వాళ్ళమ్మా. సెంటిమెంటల్ ఫూల్స్. సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వస్తారు. కానీ నేను ఆ సెంటిమెంట్తోనే ఆడుకునే మనిషిని. వాళ్ళని ఫూల్ చేస్తాం, కానీ వాళ్ళ చేతిలో నేనెందుకు ఫూల్ అవుతానమ్మా? నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నా సేఫ్టీలో నేనున్నానమ్మా. ఈ గన్నెందుకు మావయ్య? చెప్పాను కదమ్మా, ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నా గురించి భానుకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు రెండో ఎత్తు వేస్తున్నాను. ఈసారి వాళ్ళని చిత్తు చేయాలి. కానీ మనం చిత్తు కాకూడదంటే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇవన్నీ నేను ముందు ఆలోచించాను కాబట్టి
ఈ గన్ను పట్టుకున్నాను. పరిస్థితి చేయి దాటేలా ఉంటే ఈ గన్తో ఆ ఇద్దరిలో ఒకరి ప్రాణం తీసేస్తాను. ఆ కేసు రెండో వాళ్ళ మీద పడుతుంది. అది ఊర్మిళ వాసుదేవరావా అన్నది అక్కడి పరిస్థితి బట్టి తెలుస్తుంది. ఒకరు పైకి పోతారు, ఇంకొకరు ఆ నేరం మీద జైలుకు పోతారు. అది చాలు కదా భాను కార్తీక్ విడిపోవడానికి. మనం అనుకున్నదే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆల్ ది బెస్ట్ మావయ్య. విష్ణుమూర్తి ఎంత తెలివిగా ఇదంతా చేస్తున్నాడండి. శిక్ష అనుభవిస్తున్నాడు, మారతాడు అనుకున్నాము. కానీ ఏం మారలేదు. అదే కుళ్ళు కుతంత్రాలు. మన కుటుంబం మీద ఇంకా అదే పగతో ఉన్నాడు. జైల్లో నుంచి తప్పించుకోవడమే ఒక ఆశ్చర్యం అయితే ఇంకా బయట తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ విష్ణుమూర్తిని పట్టుకోవాలండి. బాను, ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాడు. అదే అతన్ని పట్టిస్తుంది. విష్ణుమూర్తి కూడా ఇప్పుడు అదే చేశాడు. ఎందుకు వచ్చాడో మనకి తెలియకపోయినా బయటకొచ్చి నీకు ఎదురు పడ్డాడు. తను బతికే ఉన్నాడన్న నిజాన్ని తనే చెప్పుకునేలా చేశాడు. ఇప్పుడు తెలివిగా ఎక్కడో దాక్కున్నాడు అనుకున్నా నువ్వేసిన ప్లాన్తో పూర్తిగా ఇరుక్కున్నాడు. ఇంకా తప్పించుకోలేడు. ఇటు నుంచి మనం వెళ్తున్నాం, ఇంకో పక్క నుంచి పోలీసులు వెళ్తున్నారు. ఈ పద్మవ్యూహం నుంచి ఎంత తెలివైన వాడైనా సరే తప్పించుకోలేడు. ఊర్మిళ, ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని నిజాలు తెలుసుకోవడానికి, కొంతమంది నిజ స్వరూపాలు బయట పెట్టడానికి. మన వెనకాతలే ఉండి నటిస్తున్న వారిని, మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న వారిని, మన మధ్య గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నాను. ఏం జరిగింది ఊర్మిళ? మన ముందు ఉన్నవన్నీ కూడా నిజాలని అనుకుంటున్నామండి. మన చుట్టూ జరుగుతున్నవి కూడా మనకి తెలుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ లేదండి, మన కళ్ళ ముందే కనికట్టు జరుగుతోంది. అది తెలుసుకునే లోపు ఆ విషయం అనేది మరోలా మారిపోతుంది. అందుకే ఏదో రకంగా ఈ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఈ రోజుతో వాటన్నిటికీ ముగింపు పలుకుతాను. అసలైన నిజం అనేది బయటకు వస్తుంది. నీ కోపం చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. అదేంటో నాకు చెప్పకూడదా? మనిద్దరి మధ్య అసలు రహస్యాలనే ఉండవండి. అసలేం జరిగిందంటే, అది జరిగింది. ఏంటూర్మిళ, ఇదంతా నిజమా? చెప్పాను కదండి, ఆ నిజాన్ని బయట పెట్టడానికే వెళ్తున్నానని. నేను నమ్మలేకపోతున్నాను ఊర్మిళ. వాసు నా దగ్గర ఇంత పెద్ద రహస్యం దాచాడా? తన కొడుకు గురించి అడుగుతుంటే గుర్తొచ్చి అడుగుతున్నాడు అనుకున్నాను. గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటున్నాడేమో అని భ్రమపడ్డాను. కానీ శివని తను కలుస్తున్నాడన్న విషయం నేను ఊహించలేకపోయాను. నా ప్రాణ స్నేహితుడు, నన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి, మన కుటుంబం గురించి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే మంచి మనసున్న నా వాసు ఈ విషయాన్ని మన దగ్గర దాచాడంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నిజంగా ఇంకేదో జరుగుంటుంది. అందుకే ఈ విషయాన్ని దాచాడు వాడు. అలా ఎందుకు ఆలోచించకూడదు ఊర్మిళ? చెప్పాను కదండి, నేనన్నీ ఆలోచించాను కాబట్టి నిజాన్ని నేను తేలుస్తాను అని చెప్తున్నాను. అసలు నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాను. నటన ఎవరిదో, నటిస్తుంది ఎవరో, అసలు ఇదంతా వెనుకుండి నడిపిస్తుంది ఎవరనేది నేను కనిపెడతాను.
నా కుటుంబంలో ఇంకెప్పుడు ఎలాంటి చిచ్చు రాకుండా ఈ గొడవలకి శాశ్వతంగా ముగింపు పలుకుతాను. అంటే ఏంటి ఊర్మిళ, నువ్వు వాసును అనుమానిస్తున్నావా? వాసు కావాలని ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నావా? శివ వాసుని కలిశాడు అనుకుంటున్నావా? నమ్మడం కాదండి, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అనేది నాకు తెలుసు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఈ కొడుకు శివాలాగా నాటకం ఆడుతుంది ఎవరో కాదు, ఆ విష్ణుమూర్తి. ఈ నిజం మొత్తం నాకు తెలిసిందన్నయ్య. వాణ్ణి పట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫాలో చేయాలి. నో, వద్దు.